హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అమెరికాలో చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ముందుగానే సిజరింగ్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు పిల్లల్ని కనడానికి. 9 నెలలు నిండకుండానని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. అంటే చాలా మంది క్యూలు కడుతున్నారని కూడా అంటున్నారు. ఎందుకు ఈ విధంగా సిజరింగ్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు, అది కూడా మనసు నిండకుండానే అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి ఏం జరిగింది అమెరికాలో, ఎందుకు ఈ విధంగా చేసుకుంటున్నారు సార్? ఇప్పుడు ఒక వార్త గత 4-5 రోజుల నుంచి వైరల్ అవుతుంది ఏంటంటే, సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా ముందుగానే పిల్లల్ని కనేయడానికి హాస్పిటల్ ముందు క్యూలు కడుతున్నారు ఇండియన్స్ అనేది వార్త. అది ఎందుకు కడుతున్నారంటే, మామూలుగా అక్కడ బర్త్ సిటిజన్షిప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అమెరికాలో 150 ఏళ్ళుగా. అదేంటంటే అమెరికాలో బిడ్డ పుడితే ఆ బిడ్డకు సిటిజన్షిప్ అనేది వస్తుంది అనేది బర్త్ సిటిజన్షిప్ యాక్ట్. అది దాని ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చి దాన్ని బ్రేక్ చేశాడు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశాడు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి 20 తర్వాత పుట్టే వాళ్ళకి ఈ రూల్ ఇంకా వర్తించదు. అంతకు ముందుది వర్తిస్తుంది. ఎందుకంటే దాన్ని రిట్రో అప్లికేషన్ అంటారు. అంటే వెనక్కి వెళ్ళి అప్లై అవుతుందన్న రూల్ లేదు. ఇప్పటి నుంచి డెడ్ లైన్ పెట్టారు. 20 తర్వాత పుట్టిన వాళ్ళకి అందరికి కూడా ఇది వర్తించదు. ఇది వర్తించాలంటే ఒక 3-4 కండిషన్లు ఉన్నాయి. అదేమంటే పేరెంట్స్ సిటిజన్స్గా ఉండాలి, అమెరికన్ సిటిజన్స్గా, లేకపోతే మిలిటరీలో పనిచేసి ఉండాలి, గ్రీన్ కార్డు ఉండాలి, అట్లాంటివో కొన్ని కండిషన్లు ఉన్నాయి. అంటే ఏదేమైనా అక్కడ బిడ్డ పుడితే సరిపోదు, దానికి సంబంధించిన కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు పేరెంట్స్ సిటిజన్స్ లేరు, గ్రీన్ కార్డ్ లేదు. వాళ్ళు ఏదో టెంపరీ వీసాల మీద వెళ్ళడమో, అంటే టూరిస్ట్ వీసాల మీద వెళ్ళడమో, లేకపోతే స్టూడెంట్ వీసాల మీద ఉండడమో, లేకపోతే H1B మీద ఉండడమో, ఇలాగా ఏవైనా కూడా వాళ్ళు పర్మనెంట్ సిటిజన్స్ కాని వాళ్ళు అనేక మంది అక్కడ ఉన్నారు, ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఈ రూల్ వచ్చి పెద్ద వాళ్ళ అమెరికన్ డ్రీమ్ అంటారు. అమెరికన్ డ్రీమ్ అంటే అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అయ్యి డాలర్స్లో సంపాదించుకోవాలనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న డ్రీమే. అది ఇండియాలో కూడా బలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి డ్రీము అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుదామని ఉంటుంది. అమెరికన్ సిటిజన్షిప్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. కాబట్టి అందరూ కూడా అమెరికన్ సిటిజన్షిప్కి కలలుగా అంటుంటారు, గ్రీన్ కార్డుకి. సో ఇలాంటి కండిషన్లో ఇప్పుడు ఈ రూల్ తేవడం వల్ల అందరూ కూడా ముందుగానే వెళ్ళిపోయి సిజేరియన్ చేసుకొని, అంటే 9 నెలలు నిండకముందే ఇప్పుడే బిడ్డలను కనేసుకుంటే సిటిజన్షిప్ వస్తుంది. ఎందుకంటే 20 తర్వాత రాదు కాబట్టి అని అంటున్నారు. అక్కడ అమెరికన్ హాస్పిటల్స్ ఇలాగ మేము చేయడానికి మేము ఒప్పుకోమని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఎక్కువ డబ్బులు ఇస్తే చేసేస్తా ఉన్నారు. ఇలాంటి వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. సో ఇది ఎక్కడన్నా హ్యూమన్ నేచర్ కామనే. కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లుగా చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగానే నెలలు నిండకుండానే సిజేరియన్లు చేస్తే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారా అనేది కూడా ఒక ఇది. మామూలుగా ఇండియాలో కూడా ఏమంటే డేట్ ఒకటి ఇస్తారు, ఆ డేట్కి ముందే వీళ్ళు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు వీళ్ళకి ఇక్కడ ముహూర్తాలు ఇవన్నీ, ఈ ఫలాని ముహూర్తం టైం చూసి చేయండి, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇండియాలో కూడా. ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చినాక ఇట్లాంటివంతా చూస్తుండ్రు. రెండోది ఫలాని డాక్టర్ ఆ టైంకి ఉంటారంట, ఆ డాక్టరే చేయాలి. ఇలాంటివి రకరకాల మూఢనమ్మకాలు, నమ్మకాలు ఉంటున్నాయి. అమెరికాలో కూడా ఇప్పుడు ఈ ట్రంప్ తెచ్చిన ఎరువులు లక్షలాది మంది కొంప ముంచే పరిస్థితి కనిపిస్తుంది. ఒకటేంటంటే ట్రంప్ ఇప్పుడు ఫస్ట్ రోజే 200 పైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ఇష్యూ చేశాడు, సంతకాలు చేశాడు. అందులో ఇండియన్స్కి ఎఫెక్ట్ అయ్యేవి ప్రధానంగా 2. ఒకటేమో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించేయడం. మామూలుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. 7 లక్షల పైన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇండియన్స్ ఉన్నారని. ఇంకొక వార్త ఏమంటే 2,20,000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారని. టోటల్గా ట్రంప్ ఇప్పుడు 1,10,00,000 నుంచి 1,40,00,000 వరకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని బయటికి పంపించేస్తున్నాడని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్క రిపోర్ట్ చూస్తే ఒక్కొక్క నెంబర్ వస్తుంది. అయితే ఏదేమైనా అందరూ ఒప్పుకుంటుండేది ఏమంటే దాదాపు 10 లక్షల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసి వాళ్ళని డిపోర్టేషన్ అంటారు. డిపోర్టేషన్ అంటే వేరే ఏ దేశాల్లో నుంచి వచ్చారో ఆ దేశాలకు పంపించాలి. అది కూడా వాళ్ళు పంపించడం కాదు, ఈ దేశాలే తీసుకొచ్చుకోవాలి. అలాగా మనకి 18,000 మందిని ఐడెంటిఫై చేశారు. 18,000 మందిని 1 మంత్ లోపల తీసుకెళ్ళమని
ఇండియన్ గవర్నమెంట్కి చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా దానికి రెడీ అయింది. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ కూడా మేము 18,000 మందిని తీసుకురావడానికి ఫ్లైట్స్ ఇవన్నీ కమర్షియల్ ఫ్లైట్స్ ఇవన్నీ మేము ఏర్పాటు చేస్తాము, తీసుకొస్తామని వీళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇది కరెక్టే కదా. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ దేశంలో ఎలా ఉంటారు, లీగల్గా ఉండాలి, కానీ ఇల్లీగల్గా వెళ్ళిపోతే దాని మీద వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ప్రధానంగా ట్రంప్ ఏంటంటే 3 రకాల క్రైటీరియా పెట్టుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ మూడిట్లో ఒకటి ఫుల్ఫిల్ కావాలి. ఒకటి, ఆ దేశానికి ప్రాస్పరస్ అవుతుందా, ఆ నిర్ణయం వల్ల ఈ దేశానికి ఎకనామికల్గా బెనిఫిట్ జరుగుతుందా. 2, ఈ దేశానికి సేఫ్టీ వైజ్గా సేఫ్గా ఉంటుందా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం. 3, స్ట్రెంగ్తన్ అవుతుందా, అమెరికాని స్ట్రెంగ్తన్ చేయాలంటే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల స్ట్రెంగ్తన్ అవుతుందా. ఈ 3 అంటే స్ట్రెంగ్తన్ చేయడం, సేఫ్టీ, ప్రాస్పరిటీ, ఈ 3 క్రైటీరియా పెట్టుకొని అమెరికాను నేను మళ్ళీ స్వర్ణయుగం తీసుకొస్తా, అమెరికా మేకింగ్ గ్రేట్ అమెరికా అగైన్, మగా అంటారు దీన్ని, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ఒక మగా ప్రిన్సిపల్ని ట్రంప్ ఫాలో అవుతున్నాడు. కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ ఆయన ఎవరితో ఫ్రెండ్లీగా, మోడీతో ఫ్రెండ్లీనా అవన్నీ ఆయనకి అనవసరం. ఫ్రెండ్లీ లేదు, వ్యక్తిగతం లేదు. తను తీసుకునే ప్రతి నిర్ణయం అమెరికాకి హెల్ప్ అవ్వాలి అనేదే ఉంది. సో ఇప్పుడు ఆయన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఎందుకు పంపించేస్తున్నాడు అంటే అమెరికన్స్కి జాబ్స్ రావట్లేదు, ఆ జాబ్స్ అంతా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ చేసేస్తున్నాడు. ఇది ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ఇంకొకటి కూడా ఎఫెక్ట్ అయింది మన విద్యార్థులకి. అమెరికాలో మనోళ్ళు కొంతమంది 20-30 లక్షలు, 40-50 లక్షలు కూడా ఖర్చు పెట్టుకొని అక్కడ యూనివర్సిటీలో చేరుతారు. చేరినప్పుడు ఇక్కడ నుంచి ఏదో అప్పో చేసి బ్యాంక్ లోన్ ఇంకోటి తీసుకొని వెళ్తారు. అక్కడ యూనివర్సిటీలో ఏంటంటే వారానికి 20 గంటలు మాత్రమే పనిచేసుకునే అవకాశం ఉంటుంది. యూనివర్సిటీల్లోనే వాళ్ళకి కొంత పనులు అప్పగిస్తారు, దానికి జీతం ఇస్తారు. కాబట్టి ఇది అందరికీ దొరకవు. అక్కడ కూడా మెరిట్ ఉండి క్వాలిఫై అయితేనే ఆ జాబ్ వస్తుంది. అందరికి దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే బయట పెట్రోల్ బంక్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, సూపర్ మార్కెట్లో కావచ్చు పార్ట్ టైంగా జాబ్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళకి అక్కడ ఉండడానికి ఖర్చులు వాటికి సరిపోతుంది అనమాట. అలాగా చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఈ మధ్య ఏమైందంటే మొన్న కూడా 11 మందిని అరెస్ట్ చేసేశారు. దాంతో ఇప్పుడు వాళ్ళందరూ భయపడి ఉద్యోగాలు మానుకొని గమ్మున ఉంటున్నారు. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులకి అక్కడ ఇబ్బందికరంగా మారిపోయింది. అంటే వాళ్ళు ఇండియా రాలేరు ఇమీడియట్గా, అక్కడేమో చదువుకోవాలంటే డబ్బులు సరిపోదు, వాళ్ళకి ఉద్యోగం లేదు, ఇటువంటి ఇబ్బందులు అయితే వాళ్ళకు వచ్చాయి. ఇవన్నీ రావడానికి కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే. కాకపోతే ట్రంప్ని మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మనకు ట్రంప్ ఘోరంగా అనిపిస్తాడు, కానీ అమెరికన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ట్రంప్ అమెరికా బెటర్ అవ్వడం కోసం చేస్తున్నాడు. ఎందుకంటే అమెరికన్స్కి ఉద్యోగాలు రావాలంటే వాళ్ళ ఆపర్చునిటీస్ని వీళ్ళు తీసుకుంటున్నారు. ఇవి మనకు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు మన రోహింగ్యాసు ఇటువంటి బంగ్లాదేశ్ నుంచి మిగతా పక్క దేశాల నుంచి మన ఇండియాకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మన వాళ్ళు గుర్తించి వాళ్ళని బయటికి పంపించాలని డిమాండ్స్ ఇక్కడ కూడా బలంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మన అవకాశాలని, మన ఉద్యోగాలని వాళ్ళు తీసేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు కూడా సౌత్ ఇండియాలో చూస్తే మొత్తం నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ వాళ్ళు నిండిపోయారు. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే గత 10 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయారు వాళ్ళు. దానివల్ల రేపొద్దున ఇక్కడ నుంచి కూడా ఇటువంటి ఉద్యమాలు రావచ్చు. ఇప్పటికైతే లేదు, కానీ తెలంగాణలో రేపొద్దున రావచ్చు. హిందీ వాళ్ళ వల్ల, నార్త్ ఈస్ట్ వాళ్ళ వల్ల మాకు ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు తక్కువగా దొరుకుతారు, వాళ్ళు పెద్ద గొడవలు చేయరు, కాబట్టి వాళ్ళని పెట్టుకుందాం అనేది అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఒక తెలంగాణ వ్యక్తి, ఒక ఒరిస్సా నుంచి వ్యక్తి ఒక రెస్టారెంట్లోకి జాబ్కి పోయారనుకో, ఆ రెస్టారెంట్ ఓనర్ ఏమనుకుంటాడు, ఒరియా వాడిని పెట్టుకుంటే బెటరు, వాడు ఎక్కువ గంటలు పనిచేస్తాడు, రేపు గొడవకు రాడు. తెలంగాణ వాడైతే ఎవరినో వేసుకొని ఒక 10 మందిని గొడవకు రావచ్చు, వీళ్ళు చెప్పిన మాట ఎండరు, ఇలాగా అనుకునే అవకాశం ఉంది. సో రెండోది, వాళ్ళకి తక్కువ ఇస్తే వాడు పనిచేస్తాడు. సో ఇలాంటి దీంట్లో ఎక్కువైపోయారు. అలాగే అమెరికాలో కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ పోయి అక్కడ పడి అక్కడ ఉన్న వనరులు అవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ అక్కడ లోకల్కి ఉద్యోగాలు లేవు. దానివల్ల నిరుద్యోగం శాతం అక్కడ పెరిగింది, ఎకనామీ ఎఫెక్ట్ అవుతుంది. ఇటువంటివి ట్రంప్ చాలా వేగంగా ఆయన తీసుకుంటున్నాడు. దానివల్ల ఇండియా మీద ప్రభావం పడే అవకాశం ఉంది. బట్ ఇండియన్ ప్రభుత్వం ఏంటంటే జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ట్రంప్తో.
ఎందుకంటే ఇల్లీగల్ విషయంలో కోఆపరేట్ చేస్తుంది. కోఆపరేట్ చేస్తూనే లీగల్గా H1Bలు లీగల్గా ట్రంప్ కూడా లీగల్గా మీరు ఓన్లీ ఇంజనీర్లే రాకండి, మిగతా ప్రొఫెషనల్ కూడా రండి అని కూడా పిలిపిస్తున్నాడు. అమెరికన్ పాలసీకి అనుగుణంగా ఇండియా కూడా తన పాలసీలు మార్చుకొని జాగ్రత్తగా అమెరికాతో డీల్ చేసుకుంటూ ఒక పట్టువిడుపులతో చేసుకుంటూ వెళ్ళాలి. అది కూడా మోడీ ప్రభుత్వం కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంది. కాకపోతే ఇండియన్స్కి ఇటువంటి ఒక ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు సిజేరియన్లు ఇవన్నీ చేసుకుంటే ఇటు పుట్టబోయే బిడ్డ హెల్త్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా డేంజర్ ఉన్నాయి.